మహర్షి జీవిత చరిత్ర చిత్రములతో పార్ట్ 2. క్రమంగా జనులు స్వామివారిపై భక్తిని చూపటం మొదలుపెట్టారు. యాత్రికులు సైతం దర్శనానికి రావటం ప్రారంభించారు. అందువలన బాలుర అల్లరి తగ్గెను. కానీ భక్తుల సందడి అధికమవడంతో స్వామి కొంత దూరంలో ఉన్న గురుమూర్తమునకు వెళ్లి అక్కడ దాదాపు 18 నెలలు చాలా వరకు సమాధిలోనే గడిపారు. ఈ గురుమూర్తములోనే స్వామివారి పూర్వ వృత్తాంతము విచిత్రంగా వెల్లడయింది. ఒకసారి ఒక శిష్యుడు స్వామివారిని పూజించుటకు అమితోత్సాహంతో ఏర్పాట్లు చేశాను. కాని నిర్ణీత సమయంనకు గోడ మీద బొగ్గుతో ఈ క్రింది మాటలు వ్రాసి ఉండటం చూశాడు. ఇదే దీనికి కావలసిన సేవ. ఆహారమే శరీరమునకు కావలను అని అర్థం. ఇలా వ్రాయడం వలన స్వామివారికి విద్య వచ్చునని తెలిసింది. స్వామివారి దర్శనార్థమై వస్తున్న తాలూకా హెడ్ అకౌంటెంట్ వృద్ధుడు స్వామివారి పూర్వ వృత్తాంతం తెలుసుకొనవలనని ప్రయత్నించెను. అతను తన ఉద్యోగంనైనను వదులుకుందును గాని స్వామివారి ఎవరు అని తెలియకుండా అక్కడి నుండి కదలనని పట్టుటచే స్వామి చివరకు ఇట్లు వ్రాసెను: వెంకటరామన్ తిరుచులి. రెండవ పదం ఆ ఉద్యోగికి అర్థం కాలేదు. అందుకోసం స్వామి పెరియ పురాణంలో ఆ పేరు చూపించెను. అది సుందరామూర్తి నాయనార్ పాడిన ఒక పాటలోని ఊరు అని వెల్లడి అయ్యను. వెంకటరామన్ తిరువన్మలైలో మహా తపస్విగా ఉన్నాడన్న విషయం త్వరలోనే మధురలోని వారి బంధువుల వరకు పాకెను. స్వామివారి పినతండ్రి అయిన నెల్లియప్పార్ తిరువన్మలైకి వెళ్లి వెంకటరామన్ మామిడి తోపులో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళెను. తోట యజమాని లోపలికి ఎవరినీ అనుమతించకపోవుటచే నెల్లియప్పార్ తమ వివరములను తెలుపుతూ చీటీని పంపించెను. అనుమతి లభించడంతో లోపలికి వెళ్ళెను. అనుకోని దృశ్యం అతనికి ఎదురైంది. మురికి పట్టిన దేహం, జడలు కట్టిన వెంట్రుకలు, వంకర్లు తిరిగిన గోళ్లు కలిగి ఉన్న స్వామిని చూసెను. తన వంశంలోని వాడు ఇంతటి మహోన్నతుడయ్యేనని తన సంతృప్తిని వ్యక్తపరిచి సౌకర్యంగా తపస్సు చేసుకొనుటకు తమ చెంతన ఉండవచ్చునని ప్రార్థించెను. స్వామి జవాబు ఇవ్వలేదు. సరికదా ముఖ కవలికలలో మార్పేమీ కనిపించలేదు. తిరిగి వెళ్లడం తప్ప ఆ బంధువుకు మరొక మార్గం లేదు. కాని ఆ బంధువుకు స్వామిని చూసి వచ్చానని స్వామివారి తల్లి అలగమ్మకు చెప్పటమే తృప్తినిచ్చెను. అలగమ్మ తన పెద్ద కొడుకు నాగస్వామికి సెలవు దొరికిన వెంటనే తనకు తోడుగా తీసుకొని తిరువన్మలైకి ప్రయాణమైంది. వారు స్వామి పవలకుండ్రు పైన ఒక రాతి మీద పడుకొని ఉండగా చూశారు. శరీరం మలినమై రూపం మారి ఉన్నను కన్నతల్లి వెంటనే గుర్తించెను. కాని చివరకు ఆమె ప్రార్థన కూడా వ్యర్థమయ్యెను. అయినా ఆ తల్లి ప్రయత్నం విడవలేదు. పెద్ద కొడుకుతో ప్రతిరోజు స్వామిని దర్శించి అనేక విధాలుగా ఒప్పించుటకు చూశారు. ప్రార్థనలు, దెప్పటము, చివరకు ఏడుపు కూడా వ్యర్థమయ్యను. చుట్టూ ఉన్న వారికి ఆమె చెప్పుకొని ఏడవగా వారందరూ కూడా స్వామిని కనీసం జవాబైనా దయతో సెలవేయండని ప్రార్థించారు. ఒక కాగితంపై ప్రత్యుత్తరము ఈ విధంగా ఇచ్చారు: వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవుల గతిని జగన్నియంత నడుపుచుండును. ఏది జరుగరాదని నిర్ణయింపబడినదో అది జరగదు. ఏది జరగవలసి ఉన్నదో అది మీరెంత ఆపవలనని ప్రయత్నించినను జరిగి తీరును. ఇది సత్యం. కాబట్టి సర్వోత్తమమైన మార్గము మౌనమే. అమ్మ అలగమ్మ ప్రయత్నం ఇంతటితో ముగిసింది. నాగస్వామి సెలవులు కూడా పూర్తవడంతో నిరాశతో వారు మధురకు వెళ్లిపోయారు. అప్పటి నుండి స్వామి కొండ మీద ఉన్న విరూపాక్ష గుహలో ఉన్నారు. తిరువన్మలై వచ్చి 3 సంవత్సరములైనను స్వామి పూర్ణ మౌనం దాల్చి ఉన్నందున ఆ చిన్నతనం నందే వారికి కలిగిన ఆధ్యాత్మిక ఉన్నతి జనులకు తెలియలేదు. వారేమో తనను గురించి చెప్పుకోరు. తరువాత మెల్లగా వారు ముముక్షువుల ప్రార్థనలను అంగీకరించి వారి సంశయములను తీర్చుట ప్రారంభించారు. వారి కఠోర తపస్సు, శరీరం విషయంలో వారికి గల ఉదాసీనత చూసి ముముక్షువులు, భక్తులు, జిజ్ఞాసువులు స్వామి వద్దకు ఆకర్షింపబడ్డారు. ముముక్షువులు తనను ప్రశ్నించిన విషయములకు కరుణతో స్వామి జవాబులను కాగితంపై వ్రాసి ఇచ్చుట ప్రారంభించారు. వాటి విలువను తెలిసిన వారు ఆ ఉత్తరములను దాదాపు 25 సంవత్సరములు దాచి లోకమునకు అందించారు. వేసవిలో ఎండ తీవ్రత విపరీతమై విరూపాక్ష గుహలో నివసించుటకు వీలు లేకపోవటచే స్వామి ములైపాల్ తీర్థం దగ్గర గల చూత గుహలో ఉండేవారు. విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు తమ సాధు శిష్యులు ప్రార్థింపగా స్వామి నిగూఢమైన ఆంతరంగిక శక్తిచే ప్రేరేపింపబడి
అక్షరమణమాల అనే గీతమును దైవ నిర్ణయం వలన రచించారు. ఆ అక్షరమణమాల దైవిక ప్రేమ, కరుణ, మాధుర్యముల శక్తిని ప్రదర్శించు అనంత రహస్యార్థ సహితమై విలసిల్లుచున్నది. స్వామివారి అనుచరులు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఈ గీతంను పాడేవారు. గంభీరం శేషయ్యర్కు వ్రాసి ఇచ్చిన చిన్న కాగితం ముక్కల నుండి విచార సంగ్రహం అనే గ్రంథం ఏర్పడింది. తాను అడిగిన ప్రశ్నలకు స్వామి ఇచ్చిన జవాబులన్నింటినీ శేషయ్యర్ సేకరించెను. మనసే జీవుడు, నేను అని తోచునది మనసే. కావున ఈ నేను అనే తలపు పుట్టే చోటును విచారించిన దాని మూలము హృదయమని తెలుస్తుంది. తీవ్రముగా హృదయంలో తోచునది ఏమిటో అని దానిని విచారింపవలెను. ఎడతెగక ప్రవాహం వలె వచ్చు తలపులన్నింటికి అతీతమై అఖండమైన నిత్యమైన చైతన్యం తానుగా హృదయంలో అహం అహమని స్ఫురించును. ఈ విచార సంగ్రహం వంటిదే అనుగ్రహ అహవల్. దానిలో శివప్రకాశం పిల్లై స్వామివారితో తనకు కలిగిన సంబంధంను గురించి వ్రాసెను. ఈ గ్రంథం నుంచి గ్రహించిన ఈ కొన్ని వాక్యముల వలన స్వామివారు ఆత్మదర్శనం గురించి ఇచ్చిన సలహా సంపూర్ణ రూపంను దాల్చినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. నేనెవరు అనే ప్రశ్నకు ఎడతెగకుండా నీలో నీవు ప్రత్యుత్తరం అన్వేషించుకొన్నచో నీ సత్యమైన ఆత్మను తెలుసుకొని ముక్తుడవగుదువు. నిజమైన నేను సత్యాత్మ. పంచేంద్రియములందు ఏదీ కాదు, ఇంద్రియ విషయములు కాదు, పనిచేసే అవయవములు కాదు, ప్రాణం జీవశక్తి కాదు, మనసు కాదు, వీటన్నిటిలో ఏదీ తెలియని అగాధమైన నిద్రావస్థ కూడా కాదు. వీటన్నింటినీ వేరుపరిచిన తర్వాత ఏకంగా మిగిలినదేదో అదే నేను, అదే ఉన్నాను అన్న జ్ఞానం. ప్రథమము ప్రధానము అయిన వృత్తి నేను అన్న తలంపు మాత్రమే. మనస్సు అదృశ్యమైపోవుటకు ఒక్కటే మార్గం. నేనెవరు అనే ప్రశ్నకు జవాబు వెదుకుచుండడమే. శవమును దహనం చేయనప్పుడు చితికి ఏ కట్టెతో నిప్పంటించెదరో ఆ కట్టె కూడా అదే చితితో పాటు దహింపబడినట్లు ఈ నేనెవరు అనే ప్రశ్న మానసిక ప్రయత్నమైనను ఇది తక్కిన మానసిక వృత్తులతో పాటు తనను కూడా అంతమొనర్చుకొనును. అప్పుడు మనకు ఆత్మ దర్శనము లభించును. తరువాత స్వామి అనుగ్రహమును పొందుటకు వచ్చిన వారిలో ముఖ్యులు శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు. వీరి స్వామి దర్శనం ఎన్నో మార్పులకు మూలమయ్యెను. స్వామిని దర్శించుటకు వచ్చేటప్పటికి శాస్త్రి గారు సంస్కృత పండితులని గొప్ప కవి అని పేరు పొందారు. ఎంతో కాలంగా తపస్సు కూడా చేయుచున్నారు. 1907 సంవత్సరం నవంబర్ మాసములో తిరువణ్మలైలోని ఒక మఠములో కావ్యకంఠ గణపతి శాస్త్రి ధ్యానం చేయుచుండగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడని వినిపించినట్లయింది. అతను వెంటనే లేచి దేవాలయం వైపుకు వెళ్ళుచుండగా ఉత్సవ విగ్రహంలో ఊరేగింపు ఎదురుగా వచ్చెను. శాస్త్రి విగ్రహంనకు సాష్టాంగ నమస్కారం చేసెను. కాని దేవుడు ఎందుకు పిలిచెనో తెలుపు సూచనలేవీ శాస్త్రి గారికి తెలియరాలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తిరిగి అలసిపోయిన గణపతి శాస్త్రి గారికి కొండ మీద ఉన్న విరూపాక్ష గుహలో స్వామి ఉన్నారని గుర్తొచ్చి మండుటెండలో అక్కడికి వెళ్లారు. స్వామి అప్పుడు ఏకాంతంగా విరూపాక్ష గుహ వరండాలో కూర్చొని ఉన్నారు. శాస్త్రి గారు సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులతో స్వామి పాదములను పట్టుకొని ఈ విధంగా వేడుకున్నారు. నేను చదవవలసినదంతయూ చదివాను. వేదాంత శాస్త్రంను సంపూర్ణంగా తెలుసుకున్నాను. హృదయ సంతృప్తి కలిగే వరకు జపం చేశాను. అయినను తపస్సు అనగా ఏమిటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఇక మీ పాదములే గతి అని వచ్చాను. స్వామి 15 నిమిషాల వరకు నిశ్శబ్దంగా గణపతి శాస్త్రిని చూస్తూ ఉన్నారు. తర్వాత తమిళంలో ఇలా పలికారు. ఈ నేను అనుభావం ఎక్కడ నుండి వస్తున్నదో అన్వేషించినచో మనసు దానిలో లీనమైపోవును. అదే తపస్సు. ఒక మంత్రంను జపించినప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడ నుండి పుట్టుచున్నదో అక్కడికి బుద్ధిని మార్చినచో మనసు దానిలో లీనమైపోవును. అదే తపస్సు. ఈ ఉపదేశంతో పూర్తిగా తృప్తి పొందిన గణపతి శాస్త్రి ఆ సాయంత్రం ఆ గుహ వద్దనే ఉన్నారు. అక్కడున్న వారిని అడిగి స్వామి పేరును తెలుసుకొని స్వామికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరు తగినట్లుగా ఉంటుందని, కాబట్టి భక్తులు అప్పటి నుండి స్వామిని ఆ పేరుతో పిలువవలనని తెలిపారు. క్రమంగా భక్తులు స్వామివారిని భగవాన్ అని పిలుచుట ప్రారంభించారు.